ఏమిటి వైకుంఠమునా వైకుంఠమునా మీ మామ దూరం ఉందయ్యా. వైకుంఠమునా ఏమిటి ఆడదాంతో వాళ్ళు కూర్చుని విష్ణు నాకంటే గొప్పవాడా నన్ను మించిన వాడా పోయినారదా పేల పుట్టిని తెలిసినట్టు కానీ వీళ్ళతో ఏంటిగా వెళ్ళరా బాబు నాయన ఈ నారాయణమూడి బ్రహ్మదేవుడికి ఆది శంకరుడికి కట్టుబెట్టి వెళ్ళిపోయాడు. అవునా ఇప్పుడు కుమారసి ముందుకుంటా బ్రహ్మపురం పట్టినాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలాగంటే అయ్యో ఎలాగా ఎక్కడ పలకడేవి బ్రహ్మ శ్రీ గురువు గారి అలుకో సులుకో భయం భక్తి ఏమి లేదయ్యా పట్టు శాంతకారం పెడుతున్నాను నీకు రాజ్యాల్లో నీకు గుళ్ళు గోపురాలు పూజలు పురస్కారాలు ఏమి ఉండవయ్యా ఇదే నా ఓం నమో నమ శివాయ. నాయన చక్కగా బ్రహ్మదేవుడు శపనగరం పెట్టాడు. అవునా బ్రహ్మదేవుడు శపనగరం పెట్టి కైలాసపట్నాడు. రాస ఎక్కడి దగ్గర బయట వెళ్తున్నాడు. ఎలాగండి రామ జయ రామ ఎక్కడ పలకడేవి శంకర శ్రీ గురువు గారు చారణి అలెకో చెలకో భయం భక్తి ఏమి లేదయ్యా పట్టు శాంతకారం పెడుతున్నాను నీకు తిరుమల రాజ్యాల్లో నీకు గుళ్ళు గోపురాలు పూజలు పురస్కారాలు అన్నీ ఉంటాయ్యా. కానీ అది ఊరిలో కాదయ్యా శ్మశానానికి వెళ్ళే దిశలయ్యా. ఏ రోజుకి ఆ రోజు కట్టి కాలని రోజు ఈ నడులు కురులు ధూపం వేస్తారయ్యా. కానీ అది నీ రూపానికి కాదయ్యా, నీ ఆత్మ లింగానికయ్యా. ఇదే నా శాపనాకారం. ఓం నమో నమ శివాయ.
నాయన చక్కగా కైలాసం పట్టాలండి శంకరుడు కూడా మహానుభావుడు శపట కనిపెట్టాడు అవునా ఈ మహానుభావుడు వైకుంఠ పట్నాడు వారి విష్ణుడి దగ్గర వెళ్తున్నాడు ఎందుకంటే ఎంత దగ్గర వాడు మహానుభావుడికి ఎలా ఉన్నాడంటే లక్ష్మీదేవి వాళ్ళు పెడతా ఉంది సమయాన్ని ఈ బృహమారసు వారు వైకుంఠ పట్టారా దర్శని ఉన్నాడా వాడు పానపు చుట్టూరా వాడు మమ్మారు తిరిగాడా వాడు చేసాడా వారి ఎర్ర తినేతారు ఇష్టగా ప్రారంభ వాడు ఎడమ కాలే నానియా అయ్య పైకన్నా ఎత్తాడా ఇలా పడుకున్న దేవుణ్ణి పడుకున్న దేవుణ్ణి వెయ్యాలా ఒకదన్న దన్న వెయ్యాలా నాయన ఎప్పుడైతే పడుకున్న మహావిష్ణుని ఒక తన్ను తన్నేడు ఈ కాళ్ళకడ లక్ష్మీదేవి ఉందంటే అమ్మాయలాగానున్నది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎలాగానున్నది లక్ష్మీదేవో లక్ష్మీదేవి కళకడ లక్ష్మి ఎలాగానుండో ఎలాగానుండి అమ్మ ఆరుద్ర గోపాన్ని అక్కయ్యే పోయో అక్కయ్యే పోయో అమ్మ తమగిరి గోపాన్ని తల్లాడలేనమ్మా తల్లాడలేనమ్మా కళ్ళకడ లక్ష్మి పైకలకేనమ్మో పైకలకేనమ్మా అమ్మట పలికింది లక్ష్మీ దేవో లక్ష్మీ దేవా
గోవింద గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద నాథ ప్రాణేశ్వర ఓయ్ నాథ లోబనాథ నా ప్రాణనాథు అవునే ఎంత పని చేసేవు నా ప్రాణనాథ నా ప్రాణనాథు ఎంత పని చేశారు నా ప్రాణనాథ నాథ ఎంత పని చేస్తారని నా ప్రాణనాథు అవునే నేను అనుకోలేదండి నా ప్రాణనాథ ఎంత పని చేశారు నా ప్రాణనాథు నేను అనుకోలేదండి నా ప్రాణనాథ నాథ కోటోల దేవరా సులుకు అవునే నాథ ఆహారం పెట్టేటే యా విష్ణు మీరా కోటాల జీవరాసులకు ఆహారం పెట్టేటి దేవుడే మీరు రోమణి వారా నా ప్రాణనాథు అవునే మిమ్మల్ని తన్నేడా నా ప్రాణనాథ రోముని వారు నా ప్రాణనాథు మిమ్మల్ని తన్నేరు నా ప్రాణనాథ నాథ తల్లి పాదాల నా ప్రాణనాథు అవునే పట్టి రండి నా ప్రాణనాథ తన్నేటి బాధాలు నా ప్రాణనాథు మీరు పట్టి రండి నా ప్రాణనాథ నాథ బొమ్మల్లో నేనుండాలేను అవునే అమ్మ గారిళ్ళకి నేను వెళ్ళిపోతా భూమిలో నేను అమ్మ గారెల్లకి నేను పోతా నాథ పండ అంటే కాపురమా నా ప్రాణనాథు అవునే మీరు పాడు చేసేరండి నా ప్రాణనాథ పండే కాపురమోహ నా ప్రాణనాథు పాడు చేసేరండి నా ప్రాణనాథ నాథ పచ్చాలి కాపురమా నా ప్రాణనాథు అవునే మీరు పాడు చేసేరండి నా ప్రాణనాథ పచ్చానే కాపురమోహ నా ప్రాణనాథు పాడు చేసేరండి నా ప్రాణనాథు నాథ వెళతానా నా ప్రాణనాథు అవునే వైకుంఠం వదిలండి నా ప్రాణనాథ వెళతాను నా ప్రాణనాథు వైకుంఠ మొదలండి నా ప్రాణనాథ నాథ ప్రాణేశ్వర నాథలో నాథ 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 నా ప్రాణనాథుడా నాథు నా ప్రాణనాథుడా నాథ 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 నా ప్రాణనాథుడు నాథు నా ప్రాణనాథుడు నాథ ఎంత పడి చేసేవో నాథ బలే బలే నా ప్రాణనాథుడా నాథు నా పుణ్యపుత్రుడా నాథ ఎంత పనిచేరు నాథ నా ప్రాణనాథుడు నాథు నా పుణ్యపుత్రుడు నాథ ముసలుడి పదాలు నాథ బలే బలే పాటిరండి నాథు మీరు పాటిరయ్యా నాథ ముసలవారి పదాలు నాథ మీరు పాటిరయ్యా నాథు మీరు పాటిరయ్యా నాథ నా పదాలు నాథ అవునే చూడలేనయ్యా నాథు చూడలేనయ్యా నాథ పట్టిన పదాలు నాథ నీ చూడలేడయ్యా నాథు నీ చూడలేడయ్యా నాథ లోకులంటే ప్రజలు నాథ బలే బలే కాకిలా చూడండి నాథు కాకిలా చూడండి నాథ నువ్వులాంటి బలలో నాథ కాకులాంటూరయ్యా నాథు కాకులాంటూరయ్యా నాథ కాకి గద్దల్లాగా నాథ బలే బలే నాథు కారాడు తారండి నాథ కాకు గద్దల్లాగా నాథ కారాడు తారయ్యా నాథు కారాడు తారయ్యా నాథ పడిపోయేను నాథ బలే బలే పడిపోయాను నాథు పడిపోయేను నాథ చింతపడిపోయాను నాథ చిచిపడిపోయాను నాథు చిచిపడిపోయాను నాథ వైకుంఠ పట్టాలు నాథ అవునే నేనుండలేనండి నాథు నేనుండలేనయ్యా నాథ వైకుంఠ పట్టాలి నాథ నేనుండలేడయ్యా నాథు నేనుండలేడయ్యా నాథ నేనెళ్ళి వస్తాను నాథ అవునే నా ప్రేమనాథుడా నాథు నా ప్రేమనాథుడా నాథ నేనెళ్ళి
పోతాను నాదా నా పేన నాదుడు వేనాదు నా పేన బుద్ధుడు నాదు అమ్మలో మాయమ్మ వైరామ నా తల్లి భూదేవి వైరామ అమ్మలో మాయమ్మ వైరామ తల్లి భూదేవి వైరామ నా తల్లి భూదేవి వైరామ నీ కొందనాలమ్మ వైరామ అయ్యో నా తల్లి భూదేవి వైరామ నీ వందనాలమ్మ వైరామ నీ ఎల్లుడు విష్ణువు వైరామ ఎంత పని చేసే వైరామ నీ అల్లుడు విష్ణువు వైరామ ఎంత పని చేసేరు వైరామ ముసలవాడి కాళ్ళు వైరామ వారైన పట్టేరే వైరామ అయ్య ముసలవరి పాదాలు వైరామ వారైన బట్టేరు వైరామ పట్టిన కాళ్ళు వైరామ నీ చూడలేలే వైరామ పట్టేరు పాదాలు వైరామ నీ చూడలేనయ్య వైరామ వైకుంఠ పట్నాలు వైరామ నేనుండలేనమ్మ వైరామ వైకుంఠ పట్నాలు వైరామ నేనుండలేనమ్మ వైరామ నేనొచ్చుతున్నాను వైరామ నా తల్లి భూదేవి వైరామ నేను వస్తున్నాను వైరామ నా తల్లి భూదేవి వైరామ నీ గర్భవాసన వైరామ మరికొంత చోటే వైరామ అయ్య నీ గర్భవాసన్న వైరామ మరి అంత చోటి వైరామ ఎన్నవన తల్లి వైరామ తల్లి భూదేవి వైరామ అమ్మయ్యన్నవన తల్లి వైరామ తల్లి భూదేవి వైరామ నాయన చక్కగా భూమిలోకి లక్ష్మీదేవి అలా పరుసలు పట్టుకుంటకెళ్ళిపోయింది పోయన్నా సమయాన్ని ఈ బుకుమారి సమాధాడు ఈ భగవంతుడు పడుతున్నాడు జరగండి అయ్యో కాళ్ళు పట్టేనట్టు మరి పట్టేనాడు ఉన్నాడు భగవంతుడమ్మ ఎరకల్లో ఉన్నది మూడో కనేత మూడో కనేత తొమ్మిది కళ్ళదు భగవంతుడమ్మ విష్ణు ఈ 10 మంది సభలో ఈ పచ్చని పందిట్లో నీ భార్య లక్ష్మీదేవి నిన్ను విడిచి వెళ్ళిపోయిందని నా కాళ్ళు పట్టి నారికోళ్ళు ఉండే నేత్రం చిచ్చు పెట్టవేటయ్యా నా ఆకరమైన కోపాన్ని అణిచెత్తవేటయ్యా పట్టు శాపనకారం పెడుతున్నాను నీకు శాస్త్రి కొండ మావేలి కొండ మధ్యన ఉంది వెంకటగిరి కొండలో కొలువు తీరుతావయ్యా నీకు సిరిసి నుంచి సిరిపందుల వరకు గోరుపుట్లో పోస్తాయ్యా పొట్లో ఉండి దాహం లక్ష్మి అంటా ఉంటావయ్యా ఏ నా శాపనకారం ఓం నమో నమ శివాయ నాయన చక్కగా పురుగుమారుషి శాపనాగర పెట్టెళ్ళిపోయాడు అరే ఈ భగవంతుడేమో లక్ష్మి లేదని రాజ్యం లేదని లక్ష్మి అమ్మ లక్ష్మో అది లాకేమో అది రాజ్యమో ఎక్కడికే పోయావే అది లాకేమో అది అమ్మ నూనె రాజ్యంలో నేనుండా నేనే నా యాది రాజ్యమా నూనె భవనంలో నేనుండా నేనే నా యాది రాజ్యమా ఎంతనే బరిగడు యాది చూడమ్మా నాయను లక్ష్మి అది లక్ష్మి ఎక్కడికి పోయావే నావి అది నూనె రాజుల్లో నేనున్నానే అది నూనె బాణలో నేనున్నానే అది కొండలో కోణలో నిద్రగాలేని అది లక్ష్మి అది ఎక్కడికి పోయావే
ఎక్కడికే పోయావా యమయ్యే నవోనయాది లక్ష్మి తులిని వలలో నిరుడాలిని అది రాజ్యమే నొలని బాలల నేను నాలినో యాది లక్ష్మి కొండలో నిద్రగాలిని అది రాజ్యమే కొనలో ఎదురుగా నేను యాది లక్ష్మి లక్ష్మో లక్ష్మో అది రాజ్యమో అది రాజ్యమో లక్ష్మో యాది లక్ష్మి యాది లక్ష్మి నాయన లక్ష్మి లక్ష్మి అంట భగవంతుడు అడివిలంట ఏ కాకలు తిరుగుతున్నాడు ఎలాగంటే అమ్మ లక్ష్మో లక్ష్మా యాది లక్ష్మా లక్ష్మ లక్ష్మ యాది లక్ష్మి ఎడవిలంట పడే కాకిలాగా ఏ కాకిలాగమ్మ తిరుగుతున్నాడా శాస్త్రి కొండండి మా మేలు కొండ మధ్యలో ఉన్నది వెంకటగిరి కొండ వెంకటగిరి కొండలు తాన కలిసి తిరుపతి తిరుపతి వరకు కూరు పుట్టాలమ్మ ఇక పోసినాయా పుట్టాల ఉన్నాడు భగవంతుడమ్మ పుట్టాలు దేవుడు రాహమన్నాడు దాహము ఆకలి ఎంత ఉన్నాడు నాయన ఈ పుట్టులున్న మహానుభావుడే చక్కగా దాహం వాకలంటున్నాడు ఈ దాహం వాకలన్న మాటలే బ్రహ్మదేవుడు కుమారుడు నారదమ్ముడు వారు చౌడారగించి చూసి అరే నీ కారణములు ఆహారాన్ని శబ్దాలను పడుతున్నాయి ఎవరు ఈయన మహానుభావుడు దిగుతీస్తూ ఆలకించి చూసేటంట పినతండ్రి మహావిష్ణు వారు పుట్టలో ఉన్నాడు అరే పినతండ్రి మహావిష్ణు చాలా కష్టాల్లో ఉన్నారు మనం చూడకపోతే ఈ మాట పట్టుకుని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అయ్యా నానా ఓ బ్రహ్మదేవో పినతండ్రి మా ఏటో మా బాధ రెండోయా తండ్రి మన వేస్తూ మా బాధాలుండే పినతండ్రి మా ఏటో మా బాధ రెండు మనము చూడకపోతే మనకే దాకాడయా వేస్తూ మా బాధాలుండే మనము చూడకపోతే మనకు అంటారు ఎప్పటికేడు నారాధాముడు ఆ మాటలున్నాడు బ్రహ్మదేవుడు పలిగాడు బ్రహ్మదేవుడు అంటారు ఎప్పటికేడు నారాధాముడు ఆ మాటలున్నాడు బ్రహ్మదేవుడు అంటానే పలికాడు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే నారదముని బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ బ్రహ్మదేవుడు శంకర చెప్పాడు ఈ శంకరుడు బ్రహ్మదేవుడు ఇద్దరు ఏకమయ్యి భూమిలోకి వెళ్ళిపోయి లక్ష్మీదేవుడు బయటకు వెళ్తున్నారు ఎలాగంటే నా యమ్మలో మయమ్మ యమ్మలా చెబో యమ్మలా చెవయా వదిలేలో మమ్మల్ని వదిలేలా చెబో వదిలేలా చెవయా మాయన్న మాయక మా పదాలుండో మా పదాలుండయా మనము చూడకపోతే మనకి దాకాడే మనకి దాకాడయా అమ్మయ్య మాటలున్నది లక్ష్మీదేవి భూమిలో లక్ష్మి బయటకు వచ్చేనా ఎవడేమి చేసింది అది లక్ష్మి ఆయన ఆ మాటలన్న లక్ష్మీదేవి భూమిలోంచి బయటకు వచ్చింది బ్రహ్మదేవునేమో బ్రహ్మకళ అవతారం చేసింది శంకరునేమో అవతారం చేసింది ఈ లక్ష్మీదేవి అవతారం పెట్టి ఒక గొల్లవారి సగత అవతారం ఎత్తుతుంది ఎలాగంటే అయ్యం ముచ్చమంతా పసుపమ్మకమంతా పోసి మొత్తాయి పొలవుతుంది లక్ష్మీదేవి అయ్య ముచ్చమంతా పసుపమ్మకమంతా పోసి మొత్తాయి పొలవుతుంది లక్ష్మీదేవా నున్నంగతల దవ్వి నువ్వు ముడలేసింది పౌడంగతల దవ్వి పక్క జడలేసింది ఎందాన కవరేను వస్తానరవకమ్మ ముచ్చమంతా పసుపమ్మక మంద పోసి మొత్తాబులవుతుంది లక్ష్మీదేవి మూలన దానాలు ముచ్చాల తీరా బలమైన పథకాలు బాగున్నవరాయా గొప్పనున్నగ దివ్య కొవర కాటికలా గొప్పపై ముచ్చాలు తెల్లడిగా పోసింది చల్లుడికి జాజాలు పేరు నిలబెట్టింది అయ్యో కుక్క కుక్కల తీర నా తల్లి పెట్టింది ముచ్చమంతా బొమ్మకమంతా పోసి ముత్తాబులవుతుంది లక్ష్మీదేవి
మొత్తబోతుంది లక్ష్మీదే ఎలాగనున్నది లక్ష్మీదేవా అవతారముసులుంది అవతారమెత్తే కొల్లవారు చిన్నది అవతారమెత్తింది మొత్తబోతుంది లక్ష్మీదే నాయన లక్ష్మీదేవి మొత్తాబలది ఆవుని తోడని తోలుకుని సోనాపురి సంతన కొట్టుంది ఎరగండి చోటోలాలే మన మామ యారగనున్నది మన మామ చోటోలాలే మన మామ యారగనున్నది మన మామ యారగనున్నది కొల్లవరి చిన్నది సోనాపురి సంతనకి బయలుదేరాదేరా కొండలే రాటండి కోణాలు రాటండి ఊరయ్యాలనున్నది మన మామ గొల్లవరి చెందాది మన మామ సోనాపురి సంతనకి బయలుదేరాదేరా ఏమంట పలికింది గొల్లవరి చిన్నది అయ్యో నాకెవరి కూడేది ఎండాలే రండి ఎండాలే పలికింది గొల్లవరి చిన్నది చూలాలే మన బాబు ఎలాగనున్నది మన మామ ఆరు పరమాసు గోవింద గోవింద వాడ వెంకటరమణ గోవింద గోవింద కత్తుల వాడ మత్స్య అవతార గోవింద గోవింద అమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనము అమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనము ఏమోరో కాదమ్మా ఎవరో కాదమ్మా ఏ పల్లె కాదమ్మా ఏ పల్లె కాదమ్మా ఆలమూరు మండలమా ఆలమూరు మండలము మరికన్నా గ్రామము గణగమము ఆలమూరు మండలము మరికన్నా గ్రామము అమ్మలారే జనము అయ్యలారే జనము రాయమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనము మరికన్నా గ్రామములో గణగమములో వారెలసే పుట్టారు రాలే బట్టేరు వరనాడే కాపులమ్మా అదే కాపులమా వైకుంఠ బిడ్డాల అదొండ బిడ్డలు ఇంత పేరు తగరవారే పోరంజనమమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనమ్మ రాయమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనమ్మ రాయమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనమ్మ వారు ఇంత పేరు తగరవారు ఎంత పేరు పోరంజనమమ్మ ఎవరే జనమ తండ్రి కన్నగారు తల్లి హైమావతి వారొక్క కుమ్మరుడు పెద్ద మహారాజా అమ్మలారే జనము అయ్యలారే జనమ్మ రాయమ్మలారయాలకే సారమ్ము అయ్యలారయాలకే సారమ్మ అమ్మలారే జనము అయ్యలారే జనమ్మ గోవింద అమ్మ సోలాపురి లేతే ఓ రాజుల రమ్ము ఓ ఎన్నల రమ్మ ఓ రాజరామ ఓ రాజరామ సోలాపురి సంతలకి ఆవులో సాయమ్ము గోగులో సాయమ్మ తలకే అవులో దయము గోగులో దయము డబ్బున్న రాజులకి ఆవులమ్ము తాళమ్ము గోగులమ్ము తాళమ్మ డబ్బున్న రాజులకే అవునము దానము గౌరనము దానము దక్కలే బండాయ దగా పుల్లవమ్ము దగా పుల్లవమ్మ జగరే బనాలు జగబోలవము జగబోలవము నడవలే తన్నాయ నగా పుల్లవమ్ము నగా పుల్లవమ్మ నర్మలే బనాలు నగబోలవము నగబోలవము అంటే బిడ్డలకమ్మ పలసయమమ్ము
తన్నాలే నగ బుల్లవో నగ బుల్లవో నడుములే తన్నాయే నాగా పుల్లవా నాగా పుల్లవా నడుములే తన్నాలే నగ బుల్లవో నగ బుల్లవో పక్కనే తన్నాయే పిడగల్లయ్యవా పిడగల్లయ్యవా పక్కనే తన్నాలే వెల్లయ్యవో వెల్లయ్యవో పక్కలే తన్నాయే తొరపే అమ్మ తొరపే అమ్మ ఏ పక్కనే తన్నాలే ఎంత చక్కని యావా ఏ బొల్లలేదమ్మో ఏ బొల్లలేదమ్మా గోవిందా చందమామ నాయాలు కోలేటి రాజులే లేరా చందమామ నాయాలు కోలేటి అన్నలే లేరా చందమామ నాయాలు కోలేటి తల్లులే లేరా చందమామ నాయాలు కోలేటి అక్కలే లేరా చందమామ నాయాలు కోలేటి అన్నలే లేరా చందమామ ఎక్కలే తన్నాయే డగా పుల్లావా చందమామ నడువులే తన్నాయ నాగా పుల్లావా చందమామ ఎంత చక్కడయావో ఏ ఊళ్ళో లేదా చందమామ నాయావులు కొంటారా గోగులే కొంటా చందమామ సోలాపుర కొంతలకి అవలా ఛాయ చందమామ సోలాపుర కొంతలకి గోగుల ఛాయ చందమామ నాయావులే కొంటారా దొడల కొంటారా నమే నమెల్లలారా నమెల్లలారా చందమామలా చందమామ ఏ రెండమ్మల తల్లి అవలా ఛాయో చందమామల చందమామ ఏ రెండమ్మల తల్లి అవలా ఛాయో చందమామల చందమామ ఏ రెండమ్మల తల్లి తోడలో ఛాయో చందమామల చందమామ గోవిందా నైరు అమ్మ యావులన్న మడ్డ ఎవలారగించు ఆవులన్న మాట ఎవరాలకెంతో మేడ మీదున్నది ఎవరాని గారు మేడ మీద ఉన్నది ఎవరాని గారు ఎవరాని గారమ్మ శుభలారగించు ఎవరాని గారమ్మ శివలారకెంతో మంట పలికింది సోలపురి రాని అయ్యా పలికింది సాలపురి రాని ఉన్నదన్న ప్రేణనాథ నా తల్లో ఉన్నదన్న ప్రేణనాథ లక్ష కోటి మందలావులున్నాయో లత్త కోటి మందలావులున్నాయా అందులో దక్కన్న ఆవన్న లేదా అందులో పక్కన్నయ్య వన్నలేదు సోలపురి గంటలకి ఆవచ్చినాదు సాలపురి తందరికి వచ్చినాదా ఆయవని పోనండి నా ప్రేణనాథ ఎవరితో ఉండండి నా ప్రేణనాథ అంటారు పలికింది ఎవరాని అంటేనే పలికింది ఎవరాని గారు అన్నాడు సోలపురి రాజు ఆ మాట విన్నాడు సాలపురి రాజు ఏమి చేశాడు సోలపురి రాజు మరి ఏం చేశాడు సాలపురి రాజు ఆయన ఆ మాటలు నా సోలాపుర మహారాజు ఆడేరుడు పెద్దపారేడు గొల్లల యాదవుడు కొడుకు ఆహా. గొల్లల గోపనిక పొడికే కట్టున్నాడు ఎలాగా? ఎలాగంటే గోపికడ గోపికడు గొల్లల గోపండు ఎదురున్నావేరా ఎడున్నావా గోపికడ గోపికడే గొల్లల గోపండు ఎందుకన్నారు అయ్యాడనున్నారు ఎడున్నావేరు ఎడున్నావేరు రావేరు గోపన్నారమ్మంట పిలిచి ఎక్కడున్నారు యాడనున్నారు రావణ గోపండు రమ్మంటే మీ రాజుగారు నేనారు పిలిచిదానున్నారు
రామేర గోపన్న రమ్మట పిలిచే పిలుస్తా ఉన్నాను రావేణ గోపన్న రమ్మట అయ్యో రాజుగారు మాట్లాడే చోళారగించాడు ఎక్కట్లో గోపన్న తొల్లుబడి వేశాడు గోపన్న తొల్లిబడి ఎక్కట్లో గోపన్న తుల్లుబడి వేశాడు తుల్లుబడి వేశాడా కదురుడు పేడు కళ్ళు నడకారు గుంపు పరుగుల తోడు పరుగుబడి గోపన్న పరుగులెడుతున్నాడు పరుగు పరుగు గోపన్న వచ్చుతున్నాడు ఎలాగనన్నాడు వల్లలాబాయే రాజుగారి మాటలకి బయలుదేరు ఎలాగ ఉన్నాడు రాజవాళ్ళకి వచ్చుతున్నారు నాయన రాజుగారి మాట అలగించి రాజుగారు ఓటలకి గొప్పన్న బయలుదేరిపోతున్నాడు ఎలాగంటే నడకాల గొప్పన్న బయలుదేరేడమ్మో బయలుదేరేడమ్మా రాజుగారింటికి బయలుదేరాడు రాజుగారింటికి చక్కచేనాడు ఏమంటారు బ్రిగడియా గొల్ల గోపన్న గొల్ల గోపన్న నాయనా